నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు సిటీ న్యూస్. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చాలి అని చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలి అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్ చేశారు. ఆ పథకం పేరు మార్పును నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇల్లందులో కోరం కనకయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి తమ నిరసనని కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ మేరకు అమలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు. ఇప్పటికే ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పేరు కూడా మారుస్తుందన్నారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గం అయ్యారని, వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించారని, ఏం అభివృద్ధి చేశారని, ఏం సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రామ్జీ పేరు మీద మరి ప్రవేశపెట్టాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ మరి చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యా, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉపాధి హామీ పథకం ఇది 2005లో మన సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు వారి చలవ వల్ల పేద ప్రజల్లో కరువు వచ్చినప్పుడు కానీ, పని లేనప్పుడు కానీ గ్రామీణంలో అందరూ మెరుగుపడడానికి ఈ 2005లో స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం అప్రతిహతంగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ మండి వైఖరి, ఉపాధి హామీని మార్చే బీజేపీ మండి వైఖరి, ఉపాధి హామీ మార్చే బీజేపీ మండి వైఖరి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కోరం కనకయ్య గారి నాయకత్వం, కోరం కనకయ్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కమిటీ, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ మరియు పెద్దలు మన ఇల్లందు శాసనసభ్యులు గౌరవనీయులు కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే బీజేపీ ఓట్ చోరీ చేసి గద్దెనెక్కి ఈరోజు ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉంది. కార్మికుల్ని కానీ, ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళని కానీ, వ్యాపారవేత్తల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆట ఆడుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు విచ్చలవిడిగా అధికారం ఉందని చెప్పేసి ఆ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పనికి ఆహార పథకాన్ని ఈరోజు పేరు మార్చాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఆనాడు పేద బడుగు బలహీన వర్గాల నమస్కారం. జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈరోజు జరిగేటువంటి మహాధరణ కార్యక్రమం ఒక ఇల్లందు పట్టణంలో కాకుండా భారతదేశం మొత్తం కూడా జరిగేటువంటి మహాధరణ. మహాత్మా గాంధీ గారి పేరు తొలగించి వేరే పేరు పెట్టడం ప్రయత్నం చేసేవాడు బీజేపీ. వారికి ఒకటే సవాల్ చేస్తూ, ఏమంటే మీరేమన్నా దేశం కోసం పోరాటం చేశారా? ఒకసారి ఆలోచించండి. మీరు నిన్ను కాక మొన్నొచ్చి భారతదేశం పరిపాలిస్తూ భారతదేశం ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా పక్కన పెట్టి మీరు కొత్త కథలు అల్లుకుంటూ ప్రజలకు మోసం చేసే పరిస్థితి నాడు కనపడతా ఉంది. మీరేమన్నా దేశం కోసం ఏం చేశారు? ఏమన్నా పరిశ్రమలు చేశారా? ప్రాజెక్టులు కట్టారా? ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, పరిశ్రమలు కానీ, మరి విద్యా సంస్థలు కానీ అన్ని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం తప్ప మీరేం చేయలే. మీరు ఒకటే చేశారు, పరిశ్రమలు రద్దు చేశారు, ప్రాజెక్టులు కట్టలే, పేదవారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే కార్యక్రమం చేస్తలేరు. మరి ఈరోజు దేశంలో నిరుపేదలందరూ కూడా దుబాయ్ పోయి కూలిపని చేసే పరిస్థితుల్లో ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు
తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా ఒక కార్యక్రమం చేశారు. అదే ఉపాధి హామీ పథకం. దీనివల్ల ఎవరు కూడా వలసలు పోవద్దు, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాలు బతకాలి, అందరూ కూడా పేదలు నిరుపేదలందరూ కూడా కూలి పని చేసుకుని ఇక్కడ జీవించాలని కుటుంబాలని బాగుపరచుకొని ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు మహాత్మా గాంధీ పేరుతో ఇంటర్నెట్ పేరు పక్కన ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఈ పరిపాలన ఎన్ని రోజులు చేస్తున్నారు? 15 సంవత్సరాల కల్లే దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నవారికి సపోర్ట్ చేస్తూ పేదవాళ్ళని కూడా అనగలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు గ్రామీణ ప్రాంతంలో కూలీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రయాణం చేసే పరిస్థితి. దేశంలో కులాలు లేవు, మతాలు లేవు, ఏమి లేని పాటు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప దేశం లెక్క లేదు. ఈనాడు ప్రతి ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఆలోచన చేసి అన్ని కులాలు మనే, అన్ని ప్రాంతాలు మనే, గ్రామీణ ప్రాంతంలో కూలీలందరూ కూడా మన వాళ్ళ మంచి ఆలోచన తీసుకుని ఈ ఉపాధి కార్యక్రమం పెట్టినటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి. గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి, పేదలకు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు నిధులు భాగ్యం లేకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ పరిపాలన అణగదొక్క విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడే పెద్ద డైరెక్టర్ గా చెప్పాడు, ఓటు చేరుకో దేశంలో పరిపాలించినటువంటి బీజేపీని తరిమి కొట్టే సమయం అవసరమైందని చెప్పి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తారన్నా. మన ప్రీతమ నాయకులు యువకులు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. చేస్తేనే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు, బడుగులు బలహీన వర్గాలందరూ కూడా ముందుకు పోతారని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే బీజేపీ వారు చూడు, బీజేపీ గారు మోడీ గారు అన్ని కులాలు పక్కకు పెట్టి ఎవరైతే మతోన్మాదులు ఉంటారో వారిని వెంటేసుకొని ఆ ప్రాంతాల అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎరుకులే, మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఎరుకులే. ఈ ప్రాంతాలన్నీ కూడా నిర్వహణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ బీజేపీ పరిపాలన లేదు ఈ ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతం కానీ వాళ్ళ ప్రాంతాలు, వాళ్ళకున్న ప్రాంతాలే ఉన్నటువంటి మరి ఏదైతే పెట్టుబడిదారులు ఉంటారో వారి కోసం నిరంతరం పనిచేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఒకసారి అర్థం చేయండి, పేదలకు ఆలోచన చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో కూలీ చేసిన ప్రతి కూలికి కూడా కూలి ఉంటే వరకు వారి పేరు మారితే ఊరుకునేది లేదు. దేశం మొత్తం కూడా ధర్నాలు రాష్ట్రానికి మీ సంగతి చెప్తారని చెప్పి ఈ విధంగా వారికి ఖబర్దాగా చెప్తా ఉన్నాను. కరకల్లాడి బీజేపీ ఉచ్చబడే పరిస్థితి, కానీ మనం పని చేయలేకపోతున్నాం. ఎందుకు ఆలోచించాలి? ఎవరు గెలిస్తే వాళ్ళకి లేదు. ఆ ప్రాంతాల్లో వార్డు మెంబర్లు ఉంటారు, సర్పంచ్ ఉంటారు, గ్రామాల ఎంపీస్ ఉంటారు, అందరూ ఏకదాటిగా ధర్నాలు కానీ ప్రతి సమస్యని విజయవంతం చేసే దశలో బీజేపీ ఒకటి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని కావాలి వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చేది కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏం ప్రాజెక్టులు కట్టారు, ఏం పరిశ్రమలు కట్టారు అని చెప్పే బాధ్యత తీసుకోవాలి. ఈ జాతకాని మరి వాళ్ళు ఏమంటారు, ఊతులంటారు, మంచి కట్టరు, కానీ జాతకాని వారు జాతకానట్టు ఉండాలి తప్ప గాంధీ పేరు చేసే విధంగా ఆలోచన చేయడం తప్పు అని చెప్పి ఇక ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. మీరు చెప్పండి మీ మోడీ గారికి, అయ్యా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీ మాత్రం పేరు తొలగించే ప్రయత్నం చేయదు.